ఏర్పడడాన్ని మనం రెటినోపతి అంటాం. అర్థమైందా? ఏ అయితే కొత్త న్యూ వాస్కులైజేషన్ అంటే కొత్త రక్తనాళాలు కంటి లోపల రెటినాలో పుట్టుకురావడాన్ని మనం రెటినోపతి అంటాం. అర్థమైందా? అట్లాగే డయాబెటీస్లో దానికి ఇంకా రకరకాల ఫస్ట్ చార్ట్ ఎన్ని రకరకాలు ఉంటాయి, కానీ డయాబెటిక్లో ఆ రక్తనాళాలు పుట్టుకురావడమే ప్రధానమైన అంశం. ఈ రక్తనాళాలు ఆ తిరిగి చూపు 100% చూపు తీసుకురావడం అనేది చాలా కష్టతరమైన విషయం. అర్థమైందా? క్యాట్రాక్ట్ ఇవన్నీ వేరు, కానీ రెటీనా వేరు. అందుకే మేము క్యాట్రాక్ట్స్ మీటింగ్లు మేము ఇంతవరకు ఒకటి కూడా పెట్టాల. మీరు శంకర్ ఐ హాస్పిటల్ కానీ వాళ్ళు చాలామంది క్యాట్రాక్ట్ చేసి పంపిస్తారు. ఇప్పుడు ఈ రోజుల్లో క్యాట్రాక్ట్ చిన్నపిల్లలకు కూడా వస్తుంది, ఎందుకంటే సెల్ చూసి రేడియేషన్ వల్ల క్యాట్రాక్ట్ చిన్నపిల్లల్లోనే వస్తుంది. అది వేరే అంశం అనుకోండి. మనం రెటినోపతికి సంబంధించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ రెటినోపతి హైపర్ టెన్సివ్ డయాబెటిక్ పేషెంట్లో ఉంటుంది. కాబట్టి మనం ఎర్లీగా కానీ డిటెక్ట్ చేసినట్టయితే దాని ప్రోగ్రెషన్ని ఆపేటువంటి మందులు వచ్చినాయి. అట్లాగే దాన్ని రేడియేషన్ ఇదే ఏమంటారు, అల్ట్రావైట్ రేస్ లేజర్ ఉండవు. మనకి షుగర్ ఉండి చాలా ఇయర్స్ అవుతుంది, లైక్ 5 years 10 years అయినా కూడా మనకి చూపు క్లియర్ గానే ఉంటుంది. బట్ లోపల చేంజెస్ అనేవి స్టార్ట్ అయిపోయింటాయి ఒకవేళ షుగర్ కంట్రోల్ లేదు అంటే. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం షుగర్ చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. అండ్ ఆల్సో ఎవ్రీ 1 yearకి ఒకసారి రెటీనా చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఏమైనా చిన్న చిన్న చేంజెస్ ఏమైనా లోపల రెటీనాలో ఉన్నా కూడా అది ముందే చూడడం వల్ల అది ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా మనం ముందే కాపాడుకోవచ్చు.